అందరికి నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం ట్రెండ్ లైన్ అంటే ఏంటి? కర్వ్ లైన్ అంటే ఏంటి? ట్రెండ్ లైన్ అంటే సపోజ్ ఒక లైన్ అనుకుంది. ఇది ట్రెండ్ లైన్. ఇది ట్రెండ్ లైన్ అంటే ఒక ట్రెండ్ అనమాట. అప్ ట్రెండ్ కానీ ఒక డౌన్ ట్రెండ్ కానీ. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ అంటే ఏంటంటే సపోజ్ అనుకోండి, మార్కెట్ ఏమొచ్చి ట్రెండ్ లైన్ టచ్ చేసింది, టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ టచ్ చేసింది. దీన్ని మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ బ్రేక్ చేస్తే మార్కెట్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఒక్కసారి కంటే ఎక్కువసారి టచ్ చేసింది అనుకో మార్కెట్, దాన్ని మనం ట్రెండ్ లైన్ అంటాం. అదే డౌన్ ట్రెండ్ కూడా అంతే, పైన వస్తుంది, ఇలా అలా వెళ్ళింది ప్యాటర్న్, ట్రెండ్ లైన్. దీన్ని కూడా ట్రెండ్ లైన్ అంటాం. ఇక్కడ ఫేక్ అవుట్స్ కూడా కనబడితే ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది ట్రెండ్ లైన్ అనమాట. ఇప్పుడు మనం కర్వ్ లైన్ గురించి నేర్చుకుందాం. కర్వ్ లైన్ అంతా ఫస్ట్ ఒక కర్వ్ గీయాలి. అక్కడ ఒక కర్వ్ ఉంటుంది ఇలాగా ఒకటి, ఇది కర్వ్ అంటారు. ఈ కర్వ్ నుండి మార్కెట్ ఎలా వెళ్తుంది, ఇలా కర్వ్ టచ్ చేసుకుని ఇలా పైకి వెళ్తే బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. సేమ్ యాజ్ డౌన్ ట్రెండ్కి దీని కూడా ఎలా ఉంటుంది కర్వ్. ఓకే, డౌన్ ట్రెండ్ కూడా ఇలా కర్వ్. ఇది మార్కెట్ ఏమంచి దీన్ని డౌన్ ట్రెండ్లో కర్వ్ని రెసిస్టెన్స్ కింద తీసుకుంటుంది, అదే అప్ ట్రెండ్లో సపోర్ట్ కింద తీసుకుంటుంది. సేమ్ యాజ్ అది ట్రెండ్ లైన్ కూడా అంతే. ఇది కూడా ఒకవేళ బ్రేక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇది కర్వ్ లైన్ అంటారు. ఇప్పుడు మార్కెట్లో వెళ్ళి చూస్తాం, అంటే ట్రేడింగ్ వ్యూకి వెళ్ళి చూస్తాం. ట్రేడింగ్ వ్యూలో చూస్తే రియల్ మార్కెట్లో మనకి ఒక ట్రెండ్ లైన్ యూజ్ చేసాం. ఇక్కడ ఒకటి చూడండి, ఫస్ట్ టచ్ బాయ్ టచ్, ఫస్ట్ లైన్ టచ్ అయింది, సెకండ్ లైన్ కూడా టచ్ అయింది, థర్డ్ లైన్ కూడా టచ్ అయింది. చూస్తే రిజెక్ట్ అయింది. ఇంకా చూస్తే ఇంకా ఇక్కడ కూడా ఉంది ఒక ట్రెండ్, ఇదిగోండి ట్రెండ్ లైన్. దీన్ని మనం ట్రెండ్ లైన్ అంటాం. ఓకే, ఇదిగోండి ఇలా, ఇది ఒక ట్రెండ్ లైన్. నేను చూసారా, దీనిపైన కూడా ఒక పెట్టుకోవచ్చు ట్రెండ్ లైన్ మనం. చూడండి, ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి వెంటనే మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇంకా కర్వ్ చూద్దాం. కర్వ్ లైన్ అవి దొరకడం ఆల్మోస్ట్ కష్టం అనుకోండి. దొరికింది, ఇక్కడ ఉంది కర్వ్ అంటారు. ఓకే, మనం ఎక్కడి నుండి కర్వ్ లైన్ని ఇలా గీయాలి. ఓకే, ఎగ్జాక్ట్గా అన్ని పాయింట్స్ టచ్ అయినలా గీయాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సారీ, చూస్తే ఇక్కడ నుండి మా ట్రెండ్ ఏమొచ్చి బ్రేక్ చేసింది, కర్వ్ లైన్ బ్రేక్ చేసిన వెంటనే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ నుండి. ఇది ఒక చిన్న ఇంట్రో అంతే. ఇది ఓన్లీ ఇంట్రో చెప్పాను, ఇంకా దీని అడ్వాన్స్ కూడా ఉంది ఒక వీడియో, దాంట్లో కూడా చెప్తాను, నేను నేర్పిస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదం, రాధే రాధే.